ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయట ఈరోజు మేషరాశి వారికి ఆదరణ అనేది పెరుగుతుంది. అలాగే అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఇక వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈ రోజు మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ప్రతి పనిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. విద్యా లాభం, ఉద్యోగ లాభం అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశీయానం చేయడానికి కూడా వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులకు కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక పోగొట్టుకున్న వస్తువులను కూడా తిరిగి పొందడం జరుగుతుంది. సంతాన సంబంధ విషయంలో కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విదేశీయానం చేసే అవకాశం వస్తుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం అనేది కల్పిస్తుంది. ఇక ఈ రోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చగలుగుతారు. ఇక మేషరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే కొన్ని బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. సమాజంలో గౌరవానికి లోటంటూ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన హోదాలు అనేవి పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. ఇక క్రీడాకారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక పరమైన విద్యా అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు కూడా మరింతగా విస్తరిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అవి లాభసాటిగా సాగుతాయి. వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యోగం కనిపిస్తుంది. అలాగే లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ లోన్స్ లభించే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వృషభ రాశి వారి రోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. వృషభ రాశి వారికి రోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుంది. శుభవార్త శ్రవణం అనేది ఉంది. మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు కనకదుర్గాదేవిని పూజించడం వలన, ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాలు కొంత మందగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు పనికిరాదు. ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క
కష్టం ఈరోజు ఫలించదనే చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నిలకడ అనేది లోపించడం వలన నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి, పెద్దల సలహాలు పాటించండి. ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేస్తారు. మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి రావచ్చు. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించకండి. అలాగే నోరును అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చడం వలన అవి మీకే చుట్టుకొని ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అలాగే ఇతరులపై ఆధారపడకండి. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెట్టుబడులు పెట్టకండి. నూతన కార్యక్రమాలను ప్రారంభించకండి. కుటుంబ సభ్యులతో వివాదాలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే మహిళలు విలువైన నగలను డబ్బును పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో జాప్యం, అవంతరాలను ఎదుర్కొంటారు. ఆదాయానికి కొంత ఇబ్బంది పడాల్సిన రోజుగా చెప్పవచ్చు. బంధువులతో, మిత్రులతో అకారణ తగాదాలు ఏర్పడతాయి. కుటుంబంలో సమస్యలతో కలత చెందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపినా కొంత నలత తప్పకపోవచ్చు. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో గందరగోళం మధ్యనే లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. దానితో కాస్త ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మనోనిబ్బరం తగ్గుతుంది. విద్యార్థులకు వచ్చిన అవకాశాలు దూరం అవుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు దత్తాత్రేయుని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు లాభసాటిగా సాగుతాయి. అలాగే ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి వాటిని లాభాల దిశగా తీసుకువెళ్తారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్ట యోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం ఉంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయం అవుతుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆభరణాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశీయులలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ముఖ్యంగా నూతన గృహయోగం అనేది విదేశాల్లో ఉన్న వారికి కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. అలాగే కర్కాటక రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ రోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. ఈ అంచనాలు నిజం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవంతరాలను తొలగించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు పనులలో విజయాల బాటలో నడుస్తాయి. విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి రావచ్చు. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి
చూసుకున్నట్లయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తుంది. విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, అలాగే వ్యాపారస్తులకు వ్యాపార నష్టాలు అనేవి కనబడుతున్నవి. పెద్దల మాట వినక కాస్త నష్టపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు అశ్రద్ధ చేయడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు సింహరాశి వారు ఆర్థిక విషయాలలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రేమ కలాపాలతో కూడా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యువత మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు చోటు ఇవ్వకుండా మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అసలు అనుమతించవద్దు. అలాగే రాజకీయ రంగం వారికి కూడా కొంత ఇబ్బందికర వాతావరణం అనేది కనిపిస్తుంది. ఉన్న పదవిని కాపాడుకోవడం కష్టమవుతుంది. అలాగే సినీ రంగం వారికి, కళాకారులకు కూడా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు కొంత ఆర్థిక విషయాలలోనే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విలువైన ఆభరణాలను, వస్తువులను, ధనాన్ని కానీ పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వైద్యులకు కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి నష్టాలు ఎదురవుతాయి. కాబట్టి ఈ రోజు పెట్టాలనుకునే వారు మాత్రం ఆచితూచి వ్యవహరించండి. అలాగే తప్పకుండా దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు కూడా వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే వివాహ సంబంధ విషయాలలో కూడా కాస్త తప్పుడు సమాచారం అందే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చికాకులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాస్త ధనానికి సన్నిహితుల సహకారాన్ని పొందగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఆకస్మిక ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. నిరుద్యోగులకు ఆశలు కలుగుతాయి, కానీ ఫలించే అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లకు నిరాశ నిస్పృహలు అనేవి తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సాధారణ లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొన్ని బాధ్యతలకు తలకు మించి భారంగా మారవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, సాంకేతిక నిపుణులకు కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఈరోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక కన్యారాశి వారికి రోజు అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యారాశి వారి రోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంతాన విద్య, ఉద్యోగ విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి విదేశాలలో నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. అనూహ్యంగా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటారు. అలాగే మీ ఆశయాలను అందరూ మెచ్చుకుంటారు. అలాగే ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. రావాల్సిన డబ్బు అంది కొన్ని అవసరాలు అనేవి తీరుతాయి. రుణదాతల ఒత్తిడులు తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. బంధువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సమస్యలు తగ్గి వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే సోదరులతో కొన్ని విషయాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు
కొనుగోలు చేస్తారు. అలాగే ఖరీదైన ఆభరణాలను, వాహనాలను కూడా కొనుగోలు చేసే వీలు కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్యమైన బాధ్యత అనేది లభించవచ్చు. అలాగే ఉన్నతాధికారులకు కూడా మీరంటే అమితమైన అభిమానం ఏర్పడవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు శ్రమ అనేది ఫలిస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఉన్నత స్థాయి వారి నుండి ప్రశంసలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఇక కన్యా రాశి వారి రోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈ రోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా పూర్తిగా వాయిదా వేసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక వాహన మరమ్మతులు తప్పకుండా చేయించుకోండి. ఇక ఈ రోజు తులారాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు పనిభారం వలన తగిన విశ్రాంతి ఉండక కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుంది. తులారాశి వారికి ఈ రోజు అనేక రకాలుగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే అనుకోకుండా వివాదాలను చిక్కుకునే అవకాశం ఉంది. కాబట్టి మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే మౌనంగా ఉండడం ఈ రోజు మీకు మేలు చేస్తుంది. అలాగే స్వయంకృత అపరాధాల వల్ల, నోటి దుస్తుతనం వల్ల చాలా నష్టపోతారు. చికాకులు, గందరగోళ పరిస్థితుల మధ్యనే రోజంతా గడుస్తుంది. ఇక ఈ రోజు అనేక రకాలుగా ఇబ్బందికర పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కోపం వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. ఇక పెద్దల సలహాలు తీసుకోవడం ఇంకా కాస్త మీకు మేలు చేస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున కాస్త పొదుపు చేయడం వల్ల ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులైతే తమ ఉన్నతాధికారుల నుండి అపవాదులను ఎదుర్కొని అవమాన అవుతారు. మాట తీరు వల్ల కూడా మీకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. నోరు జారినంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఇక విద్యా విషయంలోనూ కూడా విద్యార్థులు తడబడే అవకాశం కనిపిస్తుంది. మరియు సమయపాలన పాటించకపోవడం వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము చేసే పొరపాట్ల వలన మరియు తీసుకునే లంచాల వల్ల కూడా ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. తులారాశి వారికి విలువైన వస్తువులను, ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు తప్పవు. ఇక ఈరోజు సినీ రంగం వారికి కూడా నష్టాలు అనేవి ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. వైద్య రంగం వారికి కూడా అవమానాలు తప్పకపోవచ్చు. ఇక వ్యవసాయదారులు కూడా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థికంగా మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున ఎవరిని అంత త్వరగా నమ్మకండి. కొత్త వారిని నమ్మి పనులు అప్పగించకండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది దూర ప్రయాణాలలో అవంతరాలు అయితే కనిపిస్తున్నవి. ముఖ్యమైన పనులు ముందుకు సాగని పరిస్థితి, ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొంటూనే దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా మందగిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి దక్కిన లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థాన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నవి. ఇక కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కొన్ని ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలపై నిరాశ చెందవలసి వస్తుంది. ఇక ముఖ్యంగా మహిళలకైతే ఈరోజు సామాన్యంగానే గడిచిపోతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు స్వల్ప లాభాలను అందుకుంటారు.
అలాగే వృశ్చిక రాశి వారికి సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్థిక సహాయం అనేది అందుతుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే తులారాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంతాన ప్రాప్తి అనేది కూడా ఉంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశాలలో స్వదేశాలలో అవార్డులు రివార్డు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు వైద్య రంగం వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే మిత్రుల ద్వారా సంపూర్ణమైన సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఇక వృశ్చిక రాశిలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అందరిలోనూ పేరు ప్రఖ్యాతులను పొందుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. పాత బకీలను వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని సమస్యల నుండి కూడా గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా ముమ్మరం అవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో మరింత వేగవంతంగా సాగుతారు. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులు తమ యొక్క అంచనాలను నిజం చేసుకుంటారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు తీరిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం అనేది పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి ఆలోచన విధానం వలన అనేక ప్రయోజనాలు అయితే పొందుతారు. అలాగే ఈరోజు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ధనుసు రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో కలిసి పనులు ఏవైతే చేస్తున్నారో అవి విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇక ఈ ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక అనుకున్న ఉద్యోగం పొందేంత మంచి రోజుగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈరోజు చాలా బాగుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో సన్నిహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ధనుసు రాశి వారికి పట్టుదలతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసే శక్తిని సమకూర్చుకుంటారు. రాబడి కొంత పెరిగి గతంలో చేసిన అప్పులు కూడా తీరిపోతాయి. మీ ఆలోచనలు వెనువెంటనే అమలు చేయగలుగుతారు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. ఇక ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాల మేరకు లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అభద్రతా భావం తొలగిపోయి ఊరట అనేది కలుగుతుంది. అలాగే కళాకారులకు క్రీడాకారులకు దక్కిన అవకాశాలు సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇక విద్యార్థుల యొక్క శ్రమ అనేది ఫలిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ,
అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా పూర్తి కాని పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక మకర రాశి వారి రోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి మంచి అదృశ్య యోగం అనేది కనబడుతుంది. బంధులాభం అనేది కనబడుతుంది. సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖుల పరిచయం వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి కూడా వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. వివాహ సంబంధ విషయాలలో కూడా శుభవార్త అనేది అందుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మకర రాశి వారికి ఈరోజు ఆశించిన ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మకర రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక నూతన ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మకర రాశి వారి రోజు నూతన కార్యక్రమాలను చేపడతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే స్థిరాస్తుల విషయంలో ఉన్న వివాదాలు తీరిపోతాయి. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని అమలుపరుస్తారు. పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగులకు కొత్త అంచనాలు అనేవి ఉంటాయి. అలాగే వాణిజ్యవేత్తలకు వారి యొక్క వ్యాపారాలలో లాభాలతో ముందుకు సాగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రోత్సాహజనకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సాంకేతిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. రచయితలకు కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులు సాంకేతిక విద్య అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి పురస్కారాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనిచేసే చోట గందరగోళమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఒత్తిడితో కానీ పూర్తి కావు. ఇక సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అలాగే ఈరోజు కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు దూకుడుతనం అలాగే తొందరపాటు అనేది పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అలాగే ప్రేమ విషయంలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. కార్మికులకు ప్రమాదాలు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అనవసరమైన పెట్టుబడులలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక కుటుంబ వివాదాలు కొంత వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. అలాగే వివాహ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశి వారికి రోజు వ్యయ ప్రయాసాలు అనేవి పెరుగుతాయి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఇక ఆరోగ్య విషయంలోనూ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సమస్యలతో సతమతమయ్యే అవకాశం కూడా ఉంది. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. ఇక ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు లాభ నష్టాలు అనేవి సమస్థాయిలో ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలపై నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య
5 ఈరోజు కుంభరాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, అలాగే రామనామ జపం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జరిగే సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఇక చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన విద్య అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలమే గోచరిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి, కళా రంగం వారికి అనుకోకుండా విదేశీయానం ఉండవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం ఉంటుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ మనసులోని అభిప్రాయాలను వెల్లడిస్తారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వచ్చి కొంత ఉత్సాహాన్ని పొందుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత కదలికలు వస్తాయి. అందరిలోనూ మీరంటే ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం అందించాలన్న తపన పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని మనసులోని ఉద్దేశాలను బయటపెడతారు. ఇక ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో సఫలమవుతారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన బ్యాంకు రుణాలు ఈరోజు అందుతాయి. లాభాలను కూడా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని విజయాలను వివరిస్తాయి. ఇక విద్యార్థులకు లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.